మీ పేరు ఏం వర్క్ చేస్తారు? నా పేరు హీనా. నేను ఈ వెంగళ డిపోలో కండక్టర్ గా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి సారే మాకేమన్నారు, మీకు ఉద్యోగ భద్రత లేదమ్మా, మీకు మేము ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఫ్రీ టికెట్లు ఇచ్చినాక కూడా నాట్ కలెక్టర్ కూడా మాకే ఇబ్బంది కల్పిస్తే మేము ఎన్ని రకాలుగా బాధలు పడాలి. ఈ బాధల కోసం మాకు ఈ కమిటీ మెంబర్ రిజైన్ చేసి మాకు సపోర్ట్ చేస్తుంది. ఈమె కూడా కార్మికురాలే. మరి మా ఉద్యోగ భద్రత ఏది, మా పిఆర్సీ ఏది, ఎంతనో కొంత క్లియర్ చేసి మమ్మల్ని ఒక గట్టెక్కిస్తారని మేము అనుకుంటున్నాం. అందరికీ రేవంత్ రెడ్డి అన్న అయినప్పుడు మాకెందుకు అన్న కాకూడదు? మేము తోడబుట్టిన వాళ్ళం కాదా రేవంత్ రెడ్డి అన్నకు? మరి మేము అన్న రేట్లు వేయలేదా? ఎందుకన్నా మమ్మల్ని ఇంతగా బాధ పెడుతున్నారు? ఆడపిల్లలేమన్నా చూడండి. పిఆర్సీలు ఎన్ని? 2 పెండింగ్ ఉన్నాయి, 2021, 2025. ఇప్పుడు మరి డబ్బులు ఎందుకు లేవు? ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిర్రు? దేని గురించి? ఈ ఫ్రీ బస్ వాళ్ళ మహిళలకు ఫ్రీ అనేది వాస్తవమే, కరెక్టే. వాళ్ళ మేనిఫెస్టోలో ఒక పథకం కోసం పెట్టిరు. మీ పథకం కోసం మేము కూడా కష్టపడుతున్నాం. మీ పథకం కరెక్ట్. పథకం కోసం పెట్టిర్రా? ఓట్ల కోసం పెట్టిర్రా? ఓట్ల కోసం పెట్టిరు. ఆ పథకానికి మేము కూడా సహాయం చేస్తున్నాం కదా సార్. చేసినప్పుడు మీరు మమ్మల్ని కూడా ఆదుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టుట్ల కొంచెం ముంగటండి అమ్మా. ఫ్రీ బస్సు పెట్టుట్ల ఇప్పుడు మామూలుగా గతంలోనైతే బస్సులో 50 మంది 55 మంది ఎక్కేవాళ్ళు. ఇప్పుడు 100 నుంచి 150 మంది ఎక్కుతారు. అంటే మీకు వర్క్ ప్రెషర్ పెరిగినట్టే కదా? పెరిగింది సార్, మాకు వర్క్ ప్రెషర్ పెరిగింది. మరి గుర్తిస్తలేరు, అందుకే నేను అడుగుతున్నా. మేము కాదా ఆ చెల్లెలం కాదా రేవంత్ రెడ్డి అన్న సార్కి? ఆడబిడ్డగా అడుగుతున్నాం. ఎవరు చేయలేని పని మీరు చేస్తారని మేము హోప్స్ పెట్టుకొని ఈ ఎండలో ఇక్కడ కూర్చున్నాము. మీరన్నా ఇప్పటికన్నా అర్థం చేసుకొని మమ్మల్ని పిలిపించుకొని కమిటీ పెట్టి ఎంతనో కొంత ఎంత అనేది న్యాయంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంట్లో సరుకుల రేట్లు పెరిగినాయి. పిల్లలు స్కూల్ పిల్లలు ఉన్నారు, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, ఫీజులు ఉన్నాయి. దీంట్లో మేము చేసే నౌకర్లకు వికలాంగుల పెన్షన్, మా ఇంట్లో ఉన్న వాళ్ళకు వితంతు పెన్షన్ ఉన్న తీసేసిర్రు, రేషన్ కార్డు తీసేసిర్రు, చదువులు లేవు. ఈ వచ్చే 20,000 జీతంతో మేము ఎలా బతకాలి? మరి మాకు లెక్కలు రాసిరి, మేము ఆ విధంగా బతికి చూపెడతాం. మాకు అయితే 20,000 మాకు వెళ్తలేదు. మరి మీరు చూపెట్టండి సార్. లేదా ఎంతనో కొంత ఇచ్చి మమ్మల్ని కనకరించి మా డ్యూటీలు ఎక్కిరి. మాకు సమయాలని అసలుకే లేదు. దయచేసి ప్రజలకు చెప్తున్నా, ప్రజలు కూడా మాకు సహకరించండి. మా బాధలు మీరు చూస్తున్నారు, రోజు బస్సులో చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేయండి అమ్మా. ప్రతి ఒక్కరు చేస్తున్నా, వర్కర్ చేసే బస్సులో పోయే ప్రతి ఒక్క వర్కర్ కి దయచేసి పేరు చెప్తున్నా, మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మాకు ఏ రకంగానైనా న్యాయం జరిగేటట్టు చేయండి. ప్రభుత్వం ప్లీజ్ దిగిరండి సార్, 100 సార్లు దిగిరండి. మమ్మల్ని ఏదో ఒకటి గట్టెక్కియండి. ఓకే.